హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్లో కార్ మ్యానుఫ్యాక్చరర్కు ఒక కార్ మోడల్ను సక్సెస్ఫుల్ ప్రోడక్ట్గా మార్చాలంటే చాలా కష్టపడతారు. కానీ మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే వాళ్ళకి అన్ని మోడల్స్ సక్సెస్ఫుల్ మోడల్ అనే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్లో చాలా తక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న కార్సే చూసుకుంటే ఇతర బ్రాండ్ల యొక్క పీక్ సేల్స్గా ఉంటాయి. అంత బాగా మారుతి సుజుకి యొక్క సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ అన్నది వైడ్ స్ప్రెడ్గా ఉంటాయి. కానీ మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్కి సేల్స్ పరంగా ఒక ప్రోడక్ట్ ట్రాజడీని చూస్తుందంటే నమ్మలేకపోతాము. అనేక సంవత్సరాలుగా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన 4th జనరేషన్ జిమ్ని జపాన్లో 2018లోనే లాంచ్ చేసుకున్నారు. అక్కడ అప్పట్లో చూసుకునే 3 డోర్ వర్షన్ లాంచ్ చేసుకున్నారు. అప్పటి నుంచి చూసుకుంటే మనకు భారతదేశం త్వరలోనే ఈ కార్ లాంచ్ చేసుకుంటారని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ 2023 జూలైలోనే మనకు భారతదేశంలో 5 డోర్ వర్షన్గా ఈ యొక్క జిమ్ని లాంచ్ చేసుకున్నారు. మహేంద్ర థార్ మరియు ఫోర్స్ గురుకా లాంటి కార్లు మన యొక్క మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా అంత రిఫైన్మెంట్గా అయితే లేవు ఈ యొక్క ఆఫ్ రోడర్లో. అందువల్ల రిఫైన్మెంట్ అయిన ఇంజన్తో ఒక మంచి ఆఫ్ రోడర్ కార్ వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మన యొక్క భారతదేశంలో ఈ యొక్క జిమ్నీ కార్ను. అంతకుముందు చూసుకుంటే 4x4 ఆప్షన్లో జిప్సీ ఉండేది. అది చాలా మంది యొక్క ఫేవరెట్ అయిన కార్గా కూడా ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ కార్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్సే ఇక్కడ చూసుకుంటే జిమ్నీ మీద కూడా చాలా మంది ఉంచారు. జిప్సీ ఎలాగా ఆఫ్ రోడర్ కార్గా ఉన్నప్పటికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ జిమ్నీ కూడా వీళ్ళు లాంచ్ చేసుకుంటారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. 2023 జూన్ 7వ తేదీ ఈ యొక్క కార్ను వీళ్ళు రివీల్ చేశారు. రివీల్ చేసినప్పటి నుంచి ఈ కార్ను లాంచ్ చేసుకునే లోపల చూసుకుంటే 30,000 కారుకు పైగా ఈ కార్ మీద బుకింగ్స్ అనేది ఉన్నాయి. ఇందుకు ముఖ్యమైన కారణం చెప్పాలంటే మారుతి సుజుకి కార్ అవ్వడంతో అఫోర్డబుల్ సెగ్మెంట్ నుంచి ఒక ఆఫ్ రోడర్ వస్తుందని చాలా మంది సంతోషపడ్డారు. 10 లక్షల కన్నా తక్కువ ప్రైస్ పాయింట్లో ఒక అఫోర్డబుల్ 4x4 ఆఫ్ రోడర్ బేస్ వేరియంట్ అయినా ఉంటుందని చాలా మంది వేచి చూశారు. నిజానికి చెప్పాలంటే అప్పట్లో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ కూడా వీళ్ళ యొక్క ప్రైసింగ్ మీద భయపడి థార్ 1.5 లీటర్లో రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో ఉండే కార్ను 9.99 lakhsకే లాంచ్ చేసుకున్నారు. కానీ మారుతి సుజుకి ఇండియా చూసుకుంటే ఈ యొక్క జిమ్నీ యొక్క ప్రైసింగ్ రివీల్ చేసేటప్పుడు దగ్గర 13 లక్షల ప్రైస్ పాయింట్లో లాంచ్ చేసుకున్నారు. అంటే స్టార్టింగ్ వేరియంటే అంత ధరలో ఉండింది. ఇంకా ఆన్ రోడ్లో చూసుకుంటే బేస్ వేరియంటే 15 లక్షల కన్నా దాటి వెళ్ళింది. ఇది అందరికీ పెద్ద షాకింగ్ అనే ఉండింది. మరి చాలా మంది ఈ యొక్క ఆర్డర్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ కార్ యొక్క పాపులారిటీ మరియు డిమాండింగ్ కారణంగా కొనుగోలు చేశారు. అలాగా కొనుగోలు చేసిన వాళ్లకు కొనుగోలు చేసిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది కలిగింది. ఈ కారు యొక్క యాక్చువల్ ఫిజికల్ అపియరెన్స్ చూసుకుంటే 10 లక్షల ప్రైస్ పాయింట్లు అమ్మబడుతున్న కార్లానే కనిపించలేదు. ఉదాహరణకు చెప్పాలంటే మహీంద్రా థార్ పక్కన ఈ యొక్క జిమ్నీ కార్ను నిలబెడితే చూసి దానికి రోడ్ ప్రెసెన్స్ అన్నది ఒక టాయ్ కార్ను పక్కన ఉంచినట్టు ఉంటుంది. మహీంద్రా థార్ పక్కన చూసుకుంటే ఇక్కడే మారుతి జిమ్నీ చూసుకుంటే పెద్ద ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు. ఈ యొక్క కార్ను చాలా మంది చూసుకుంటే విజువల్స్ మరియు వీడియోలలో చూసి మాత్రమే ఈ యొక్క కార్ను బుక్ చేసుకున్నారు. కానీ కార్ను ఫిజికల్గా చూసేటప్పుడు అందరికీ షాకింగ్ అనే ఉండింది. దీన్ని మనం బెస్ట్ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక వీడియో లేదా ఫోటోని చూసి కార్ బుకింగ్ లేదా కొనుగోలు అనేది చేయకూడదు. స్టార్టింగ్లో ఉన్న హైప్ తగ్గడంతో చూసుకుంటే జిమ్నీ యొక్క సేల్స్ అనేది చాలా దారుణంగా ప్రతి నెల తగ్గుతూ వస్తూ ఉంది. లేటెస్ట్గా జనవరి నెలలో చూసుకుంటే 163 కార్లు మాత్రమే సేల్ చేసి ఉన్నారు. మారుతి సుజుకి ఉండే సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్లో కనీసం ఒక్క షోరూంలో ఒక్క కార్ను సేల్ చేసి ఉన్నా కానీ ఇంత తక్కువ సంఖ్యలో అయితే సేల్ అయ్యేదే కాదు. అందువలన ఇంకా ఫ్యాక్టరీ నుంచి ఈ యొక్క కార్లను అయితే వీళ్ళు తరలించడం లేదు. ఆల్రెడీ డీలర్షిప్లోనే ఇంకా చాలా కార్లు స్టేక్ యార్డ్లో నిలిచి ఉన్నాయి. అందువల్ల మారుతి సుజుకి చూసుకుంటే ఈ యొక్క జిమ్నీ కార్ మీద ప్రస్తుతానికి 2 లక్షలకు పైగా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అయినా కానీ సేల్స్ వాల్యూమ్లో చూసుకుంటే పెద్ద మార్పు అయితే కనిపించడం లేదు. మారుతి సుజుకి ఇండియా ఏం చేశారంటే వీళ్ళను ఒక ప్రీమియం బ్రాండ్గా చూపించాలని మారుతి సుజుకి నెక్సాలోనే ఈ కార్లను వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఒక 4x4 ఆప్షన్తో ఆఫ్ రోడర్ కార్ను అయితే బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసుకోవాలనే ఉద్దేశం అయితే కనిపించలేదు వాళ్ళ దగ్గర. అందువల్లనే ఒక డీసెంట్ అయిన ప్రోడక్టే పెద్ద ఫెయిల్యూర్ని చూసిందని చెప్పవచ్చు. ఇది ప్రజల యొక్క ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే మారుతి సుజుకి యొక్క ఓవర్ హైప్ అనేది మీ దగ్గరికే వదిలేస్తున్నాను. కానీ ఇండియన్ కస్టమర్స్ చూసుకుంటే కార్ల మీద డబ్బును ఖర్చు చేసేదానికి అసలు వెనుకడుగు వేయటం లేదు. అందుకు ఉదాహరణ చెప్పాలంటే టొయోటా యొక్క ఇన్నోవా హైక్రాస్ యొక్క టాప్ ఎండ్ రెండు చూసుకుంటే 35 లక్షలకు పైగా ఉంటాయి. ఇంకా కూడా చూసుకుంటే 15 నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ అనేది కనిపిస్తుంది. అంత మంచి డిమాండే కనిపిస్తుంది మనకి ఇండియన్ కార్ మార్కెట్లో. మారుతి సుజుకి జిమ్నీ యొక్క ఫెయిల్యూర్ మరియు సేల్స్ పడిపోవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.